హలో ఫ్రెండ్స్. సో, మనము ఇదివరకు ఆస్తికల్లో ఆలోచన మొదలైంది అని మనము ఫస్ట్ వీడియో చేశాం గదా! సో, అది మనం చేసింది జో రూట్ గారి కోసం. సో, అది ఆయన్ని ట్యాగ్ చేశాను. ఇంకా ఆయన్ని ట్యాగ్ చేయగానే ఆయన ఒక రేంజ్‌లో రెచ్చిపోయి వచ్చారనమాట. కంప్యూనిస్టు అది ఇది అనేదో వచ్చేసాడు. హ్మ్. వచ్చేసి హిందూ ధర్మం, ఔన్నత్యం ఏంటేంటో చెప్తున్నాడనమాట. సరే, అసలు మీరు హిందువులు ఎట్లా అయ్యారు? ఆహ్, అని నేను అడిగా అనమాట. అడిగితే ఆయన ఏదో చెప్తున్నాడు మళ్ళీ. మాది మతం గాదు, ధర్మం ఏందేందో చెప్తున్నాడు. సరే అబ్బాయి, మీరు అసలు హిందువు, మరి హిందూ గురించి ఇంత మాట్లాడుతున్నావు గదా! శాస్త్ర ప్రమాణాలు, వేద ప్రమాణాలు ఏంటేంటివో అంటున్నాడనమాట. సరే, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు గాబట్టి, ఏ శాస్త్ర ప్రమాణం ప్రకారం నువ్వు హిందువువి? ఎందుకంటే చిన్న జీఆర్ ఆయన గూడా అంటున్నాడు గదా! హిందూ అనే పదం వాడగూడదు. అది పెద్ద పనికి రాదు. మనం అంతకంటే గొప్పోళ్ళం అంటున్నాడు గదా ఆయన. హ్మ్. సో, ఏ శాస్త్ర ప్రకారం నువ్వు హిందువువి చెప్పు అంటే, ఇంక ఎక్కడెక్కడికో టాపిక్ తిప్పుతున్నాడు. సో, జిన్నా అన్నాడనమాట. సో, నేను "ఏం మాట్లాడుతున్నారు సార్? హిందూ అనే పదాన్ని చూపించండి అంటే జిన్నా అంటున్నారు" అన్నా. అంటే ఆయన రిప్లై ఇచ్చాడనమాట. అంటే మెచ్చుకోవాలి. చాలా జెన్యూన్‌గా రిప్లై ఇచ్చాడు. హ్మ్. ఏ ఏ గ్రంథాల్లో ఉందో వెతుకుతున్నా అని రిప్లై ఇచ్చాడనమాట. ఓకే. ఈ నార్మల్‌గా అయితే ఈ జో రూట్ ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అంటే మిగతా బత్తాయిల్లా కాకుండా చాలా ఓపికగా ఎన్ని రోజులు, సంవత్సరాలైనా రిప్లై ఇస్తానే ఉంటాడనమాట. మిగతా వాళ్ళకైతే కాసేపటికే కోపం వచ్చేసి బూతుల్లో దిగుతారు. ఈయన అలా గాదు. సో, హిందువే గాదు, ఏ గ్రంథాల్లో ఉంది చూపిచ్చు అంటే, ఆయన ఏ ఏ గ్రంథాల్లో ఉందో వెతుకుతున్నా అని 2 వీక్స్ బ్యాక్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా రాలేదు. సో, వెతుకుతున్నాడు అంటేనే మన మనం కొంచెం సక్సెస్ అయినట్టు. అంతే గదా! గుడ్డిగా నమ్మకుండా ఏదో ఒకటి వీళ్ళు తెలుసుకొని మాట్లాడాలి అనేదే మన ఎయిమ్ గూడా గాబట్టి, వీళ్ళు వెతుకుతున్నారు అంటేనే మనం కొంచెం సక్సెస్ అయినట్టు. అది ఫ్రెండ్స్. బై.